నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది యాపిల్ వాచ్ సిరీస్ 7. ఈ వాచ్ నేను 1 మంత్ పైనే యూజ్ చేశాను. 1 మంత్ అయితే రెగ్యులర్‌గా యూజ్ చేశాను. అండ్ 1 మంత్ క్రితం జిమ్‌లో కూడా జాయిన్ అయ్యాను నేను. ఇంకా దీన్ని తీసుకెళ్లకుండా అయితే లేను నేను. కంప్లీట్ నా ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడతాను. ఈ 1 మంత్‌లో నాకెలా ఇది ఉపయోగపడింది అండ్ దీనిలో ఇంకా నాకు ఏమేమి మిస్ అయినట్లు అనిపించినాయి, అంటే నాకు నచ్చినవేంది నచ్చనివేంది ఇవన్నీ వీడియోలని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం సిరీస్ 6కి సిరీస్ 7కి కంపారిజన్ చేసుకుంటే, ఫస్ట్ వీళ్ళు మ్యాక్సిమం ఏం చేంజెస్ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం చిన్న చిన్న చేంజెస్ చేశారు. వాటిలో నాకేం ఉపయోగపడినాయి కూడా నేను చెప్తాను. ఫస్ట్ దీనిలో డిస్ప్లే సైజ్ పెరిగింది 20%. ఇది బిగ్గర్ డిస్ప్లే సైజ్ అలానే ఉంటుంది, కాకపోతే మనకి వ్యూయింగ్ మాత్రం చూడడానికి అయితే మీకు కొద్దిగా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. మీకు యాప్స్ కానీ అక్షరాలు కానీ ఏదైనా ఓపెన్ చేసినా కానీ కంప్లీట్ ఫుల్ స్క్రీన్లో వస్తుంటుంది, కొద్దిగా పెద్దగా కనిపిస్తుంటుంది. అది వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా నాకు బెటర్ అనిపించింది. అండ్ దీంతో పాటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మనకి బ్రైట్నెస్ కొద్దిగా బెటర్ ఉంటుంది. మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు డిస్ప్లే క్లియర్గా కనిపిస్తుంది. టైం ఇట్లాంటివి మీరు చెక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా కొద్దిగా ఉపయోగపడింది. అండ్ ఇంకొకటి క్వర్టీ కీప్యాడ్ యాడ్ చేశారు. సిరీస్ 7లోనే ఇది మీకు ఉంటుంది. ఏదైనా మెసేజ్ వచ్చింది, రిప్లై ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, క్వర్టీ కీప్యాడ్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మనం టైప్ చేయొచ్చు, స్వైప్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీకు రిప్లై ఇవ్వడానికి ఈజీగా ఉంది. ఇంతకుముందు నాకు ఇది కొద్దిగా ఇబ్బంది అనిపించేది. ఇంతకుముందు యాపిల్ సిరీస్ 6లో నాకు క్వర్టీ కీప్యాడ్ ఉండేది కాదు, కొద్దిగా ఇబ్బంది అనిపించేది. ఇది మాత్రం కొద్దిగా చాలా యూజ్ అయింది నాకు క్వర్టీ కీప్యాడ్ అయితే. అండ్ బ్యాటరీ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఎక్కడ నాకు పెద్ద తేడా అనిపించలేదు సిరీస్ 6కి కానీ సిరీస్ 7కి కానీ. ఒక 1 డే అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది, ఏం తేడా అయితే లేదు. కాకపోతే ఛార్జింగ్ అయితే కొద్దిగా అయితే ఒక 10 నిమిషాలు సిరీస్ 6తో కంపేర్ చేస్తే ఫాస్ట్గా అయితే ఇది తొందరగా ఛార్జ్ అవుతుంది. ఇవి నాకు కొద్దిగా బెటర్ అనిపించినాయి సిరీస్ 6తో కంపేర్ చేస్తే సిరీస్ 7లో. అండ్ దీంతో పాటు సిరీస్ 6కి సిరీస్ 7కి ఇంకో డిఫరెన్స్, 2 కొత్త వాచ్ ఫేసెస్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇవి కాంటర్ అండ్ మాడ్యులర్ డియో. కాంటర్ వచ్చేసరికి వీళ్ళు సిరీస్ 7 కోసం డిజైన్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు, డిస్ప్లేకి తగ్గట్టు ఎడ్జెస్కి మనకి నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఏమైనా ట్యాప్ చేస్తే మనకి ఇవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. కొద్దిగా ఫన్ క్రియేట్ అవుతుంది దీన్ని మీరు యూజ్ చేసేటప్పుడు. అండ్ చూడడానికి కూడా బాగుంటుంది ఇది. అండ్ ఇంకొకటి యూస్ఫుల్ వచ్చేసరికి ఇది మాడ్యులర్ డియో. చూడడానికి అంత బాగోదు ఇది మీరు పెట్టుకుంటే, కాకపోతే దీనిలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసిన హార్ట్ రేట్ ఇక్కడ నాకు కనిపిస్తుంది, యాక్టివిటీ ట్రాకింగ్ ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేస్తే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కలర్స్ ఏదైనా మీకు నచ్చిన కలర్స్ సెట్ చేసుకోవచ్చు. అది గ్రీన్ కాబట్టి స్ట్రాప్ నేను గ్రీన్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ ఇలా స్వైప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీకు నచ్చిన హార్ట్ రేట్ కానీ మ్యూజిక్ కానీ మీకు నచ్చినవి ఏదైనా యాప్ అయితే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. సో నేను హార్ట్ రేట్ పెట్టుకున్నాను, ఎందుకంటే హార్ట్ రేట్ మనకి ఇంపార్టెంట్, ఎప్పుడు మనం మానిటర్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఇవి నా యాక్టివిటీ డైలీ యాక్టివిటీ ట్రాకర్స్ పెట్టుకున్నా. ఏదైనా పెట్టుకోవచ్చు. ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు, ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది. మనకి యూజ్ అయితే కొన్నే ఉన్నాయి. స్లీప్ ట్రాకింగ్ ఉంది, స్టాక్స్ ఉన్నాయి. సో మీ ఇష్టం, ఏదైనా మీరు 2 అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఆ 2 మీకు హోమ్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటే వాటిని మీరు ట్రాక్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది కొద్దిగా యూస్ఫుల్ అని చెప్పొచ్చు రెండిట్లో, కాంటర్ అండ్ మాడ్యులర్ డియో యూజ్ చేస్తే మీకు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. సో ఇది కూడా ఎక్స్క్లూజివ్లీ సిరీస్ 7 కోసం వీళ్ళు తీసుకొని వచ్చింది. అంతే, పెద్ద తేడా లేదు సిరీస్ 6కి సిరీస్ 7కి. అండ్ ఇంకా నార్మల్ యూజ్ గురించి మాట్లాడుకుంటే, నాకు రెగ్యులర్ నేను యూజ్ చేసేటప్పుడు నాకు ఎలా ఈ వాచ్ ఉపయోగపడింది అంటే, ఫస్ట్ నేను ఫిజికల్గానే మాట్లాడతాను. ఇంతకుముందు నేను సిరీస్ 6 యూజ్ చేశాను. సిరీస్ 6 నేను యూజ్ చేసింది బాడీ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ మోడల్. అది చాలా వెయిట్ ఉంటుంది. ఇది అల్యూమినియం. స్టెయిన్లెస్ స్టీల్ దగ్గర అది 80,000 రూపాయల దాకా వాచ్. ఇది జస్ట్ మీకు 40,000 రూపాయలు, సగం రేట్కి వస్తుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. లైట్ వెయిట్ ఉంది, ఈజీ. మనం చేతికి ఎంతసేపు పెట్టుకున్నా కానీ మంచి ఫీలింగ్ ఉంటుంది, అంత బరువు అయితే అనిపించదు. స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంటే మాత్రం బరువు అనిపిస్తుంది. మంచి డ్యూరబుల్ అది. స్టెయిన్లెస్ స్టీల్ దీంతో అల్యూమినియంతో కంపేర్ చేస్తే డ్యూరబుల్. కాకపోతే యూజ్ చేసేటప్పుడు అయితే మీకు అంత బాగుండదు, మీకు కంఫర్ట్ అయితే ఉండదు. అది మాత్రం చెప్పగలను, ఎందుకంటే 1 ఇయర్ నేను అది యూజ్ చేస్తే ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నా కాబట్టి. ఫస్ట్ డిఫరెన్స్ అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి స్ట్రాప్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం సోలో లూప్ స్ట్రాప్. ఇంతకుముందు వరకు డిఫరెంట్ స్ట్రాప్స్ యూజ్ చేస్తా, కానీ ఇది కొత్త స్ట్రాప్ లాస్ట్ ఇయర్ తీసుకొని వచ్చారు సిరీస్ 6తో. ఈ సోలో లూప్ స్ట్రాప్ మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ రిస్ట్ సైజ్ వాళ్ళకి చెప్పాలి, అప్పుడు దాని ప్రకారం ఇది ఇస్తారు మీకు. సో ఇది నాకు వచ్చింది. ఈ స్ట్రాప్ నేను యూజ్ చేస్తున్నా. ఫస్ట్ కొద్దిగా టైట్ అనిపించింది పెట్టుకోగానే, అండ్ యూజ్ చేస్తే కొద్ది లూజ్ అయిపోతుంది. మీకు బాగుంటుంది, ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకునే ఫీలింగ్ ఉంటుంది. మీకు పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. మీకు ఇది ప్రెస్ చేయడం, మీకు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. స్ట్రాప్ కూడా బాగా నచ్చింది నాకు. కాకపోతే కొద్దిగా లూజ్ అవుతూ ఉంటుంది. మీకు నార్మల్ స్ట్రాప్ మనకి ఇట్లా మనం ఒక పాయింట్ పెట్టుకొని మనం యూజ్ చేసేటప్పుడు అది వెనక్కి ముందుకు వెళ్ళదు. ఇది అలా కాదు, మీకు వాడే కొద్ది లూజ్ అవుతుంది కాబట్టి కొద్దిగా ముందుకెళ్తూ ఉంటుంది. మరి ఎక్సర్సైజ్ అట్లా చేసేటప్పుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇట్లా దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి.
సో అక్కడ కొద్దిగా ఇబ్బంది అనిపించింది, కానీ నార్మల్గా అయితే మాత్రం ఈ స్ట్రాప్ యూజ్ చేసేటప్పుడు అయితే మంచి ఫీలింగ్ ఉంది. మీకు ఎక్కడ హర్ట్ చేయడం మీ స్కిన్ అట్లాంటివి కూడా ఏం లేవు. అండ్ ఇవి నేను నార్మల్ ఫిజికల్గా ఎంజాయ్ చేసింది సిరీస్ 7 సిరీస్ 6తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చాలా బాగా నాకు నచ్చింది సెల్యులర్. మనం ఇది సిరీస్ 6లో కూడా ఉంటుంది. మీకు పోస్ట్ పెయిడ్ ఉంది కదా, పోస్ట్ పెయిడ్కి వర్క్ అవుతుంది. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ నాది ఇప్పుడు నేను యూజ్ చేసేది. సో దీనిలో మనకి మొబైల్ డేటా ప్లాన్ అయితే ఉంటుంది. దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. మొబైల్ డేటా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, ఫోన్కి దీనికి సంబంధం ఉండదు. మీకు ఫోన్ మీరు ఒకటే సిమ్ ఉంటుంది, సేమ్ నెంబర్ నాకు దీనికి కూడా వర్క్ అవుతుంది, యాపిల్ వాచ్కి కూడా. నేను ఫోన్ ఇంట్లో పెట్టేసి నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కానీ నాకు ఫోన్లో ఏదైనా కాల్ వచ్చిందనుకోండి, వాచ్కి వస్తుంది. వాచ్ నేను లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు. ఏదైనా మెసేజ్ వచ్చినా కానీ, ఏదైనా యాప్ నుంచి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చినా కానీ, నాకు మెయిల్స్ వచ్చినా కానీ నాకు మొత్తం యాప్లో నాకు వాచ్లో కనిపిస్తూ ఉంటాయి. నేను ఫోన్ క్యారీ చేయకపోయినా కానీ నాకు వాచ్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇది చాలా బాగా నచ్చింది ఫీచర్ అయితే నాకు. ఇది పోస్ట్ పెయిడ్కి వర్క్ అవుతుంది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ నేను ట్రై చేస్తాను, ప్రీపెయిడ్కి అయితే వర్క్ అవ్వట్లేదు. పోస్ట్ పెయిడ్ ఎయిర్టెల్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం ఫోన్ పక్కన పెట్టేసి మీరు వాచ్ ఒకటి యూజ్ చేయొచ్చు. నేను జిమ్కి వెళ్ళేటప్పుడు అయితే నేను వాచ్ ఒకటే తీసుకెళ్తున్నాను. సో నాకు ఫోన్ కాల్స్ వస్తే నేను అక్కడ దీని నుంచే మాట్లాడుతున్నాను. అండ్ చాలా ఎంత డిస్టెన్స్ వెళ్ళినా కానీ వర్క్ అవుతున్నాయి. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇది చెప్తున్నా మళ్ళీ పోస్ట్ పెయిడ్కి మాత్రం వర్క్ అవుతుంది, ప్రీపెయిడ్కి అయితే వర్క్ అవ్వట్లేదు. సేమ్ సిమ్, మీ సిమ్ కార్డ్ కూడా ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ నెంబర్ మీకు వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇది అన్నిట్లో ఉంటుంది అనుకోండి, మ్యూజిక్. మనం మ్యూజిక్ వినేటప్పుడు వాచ్ నుంచి మనం మ్యూజిక్ వినొచ్చు డైరెక్ట్. ఎయిర్ పాడ్స్ నేను తీసుకెళ్తున్నా జిమ్కి, అండ్ వాచ్ అంతే, ఇంకేం అవసరం లేదు. అండ్ యాపిల్ మ్యూజిక్ అయినా యాపిల్ మ్యూజిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు, లేకపోతే అమెజాన్ మ్యూజిక్ ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు సాంగ్స్ వినడానికి. సో మీ ఫోన్తో సంబంధం లేకుండా జస్ట్ ఎయిర్ పాడ్స్ తీసుకెళ్ళి ఎయిర్ పాడ్స్ పెట్టుకొని మీరు వాచ్ నుంచి సాంగ్స్ అయితే మీరు వినవచ్చు. అండ్ నెట్ ఉంటుంది దీనికి, నెట్ దీనిలో పనిచేస్తూ ఉంటుంది. సో మీరు సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోకపోయినా కానీ ఆన్లైన్లో కూడా వినొచ్చు. అదొక ప్లస్ పాయింట్ దీనికి. నెక్స్ట్ ఇంకా జిమ్లో నేను జాయిన్ అయ్యాను. జిమ్లో జాయిన్ అయ్యింది మెయిన్ రీజన్, నా బాడీ కొద్దిగా నాకు కంట్రోల్ లేకుండా పోతుంది, కొద్దిగా ఫిట్గా ఉండాలని చెప్పేసి నేను జిమ్లో జాయిన్ అయ్యింది. సో మెయిన్ హార్ట్ రేట్ చెక్ చేసుకుని ఉండాలి. హార్ట్ రేట్ చాలా ఇంపార్టెంట్. సో దీనిలో మనకి ఈసీజీ ఫీచర్ కూడా ఉంటుంది. ఈసీజీ మనకి ఏదన్నా మన హార్ట్లో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఇట్లాంటివి ఉందనుకోండి, నోటిఫై చేస్తుంది యాపిల్ వాచ్ మీకు. సో మీ హార్ట్ రేట్ సరిగ్గా లేదు, ఇర్రెగ్యులర్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి మీకు డాక్టర్ని కన్సల్ట్ చేయమని కూడా ఇది మీకు నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. ప్రజెంట్ నా హార్ట్ అయితే బాగానే ఉంది. సో ఈసీజీ కూడా నాకు సైనస్ రిథమ్ చూపిస్తుంది. ఒకవేళ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉంటే మాత్రం యాట్రియల్ ఫిబ్రియేషన్ అంటారు దాన్ని. సో అది మీకు కొద్దిగా డేంజర్ అనమాట. సో హార్ట్ అటాక్ రావడం కూడా ఛాన్స్ అయితే ఉంటుంది, హార్ట్ ఫెయిల్ అవడం కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు రిథమ్ కరెక్ట్ లేకపోతే మాత్రం ఈసీజీ చాలా మంచి ఫీచర్ ఇది. రిథమ్ కరెక్ట్ లేకపోతే నోటిఫికేషన్ ఇస్తుంది, రిథమ్ బాగుంటే ప్రాబ్లం అయితే లేదు. మీరు మాన్యువల్గా చెక్ చేసుకోవాలన్నా కానీ ఈసీజీ మీరు చెక్ చేసుకోవచ్చు యాప్ నుంచి. ఆ రికార్డ్స్ మీకు యాపిల్ హెల్త్ యాప్లో సేవ్ అవుతూ ఉంటాయి. అండ్ హార్ట్ రేట్ కూడా మీరు హై లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఒక 10 నిమిషాలు రెస్టింగ్ పొజిషన్లో ఉండి హార్ట్ బీట్ మీకు హై ఉంటే మీకు నోటిఫై చేస్తూ ఉంటుంది. మీకు అది డేంజర్ అనమాట. రెస్టింగ్ పొజిషన్ ఇప్పుడు మనకి హార్ట్ రేట్ ఎక్కువ ఉండకూడదు. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు అలాంటప్పుడు మీకు హార్ట్ రేట్ పెరుగుతుంది, కానీ రెస్టింగ్ పొజిషన్లో ఎప్పుడు హార్ట్ రేట్ మనకి 120 కంటే ఎక్కువ 120 130కి వెళ్ళింది అనుకోండి, కొద్దిగా చెక్ చేసుకుంటుండే హార్ట్ అయితే మీరు. అండ్ నాకైతే నేను ఫస్ట్ టైం జిమ్కి వెళ్ళినప్పుడు మనకు మొత్తం అవయవాలు మొత్తం మన కంట్రోల్లో లేవు, మనకి బ్లడ్ ఫ్లో కూడా అంత కరెక్ట్గా ఉండదు. సో ఫస్ట్ టైం మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం హార్ట్ రేట్ 180 200 కూడా పోతుంది ఒక్కోసారి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. 1 మంత్ తర్వాత హార్ట్ రేట్ నాది 160కి వచ్చేసింది, సేమ్ ఎక్సర్సైజ్ నేను చేస్తున్నప్పుడు. అంటే బ్లడ్ ఫ్లో కరెక్ట్ కొద్దిగా అవుతుంది మన పార్ట్స్లోకి. సో అది డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం హార్ట్ రేట్ మరీ ఓవర్ వెళ్ళినా కానీ 180 అట్లా వెళ్ళినప్పుడు కొద్దిగా ఆగండి, కొద్దిగా రెస్ట్ తీసుకోండి. తర్వాత కొద్దిగా 140కి అట్లా వచ్చినప్పుడు మీరు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. సో వర్కౌట్ చేసేటప్పుడు మాత్రం హార్ట్ రేట్ ఎప్పుడు మీకు 100 బిలో అయితే ఉండదు, 140 to 160 యావరేజ్ హార్ట్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఇది హార్ట్ గురించి, ఎందుకంటే హార్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, అందుకే ఎక్కువసేపు నేను తీసుకుంది టైం. సో దీనిలో అయితే మాత్రం హార్ట్కి సంబంధించి మనకి మంచి ఫీచర్లు అయితే ఉన్నాయి, అది కూడా నాకు హెల్ప్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫీచర్ వస్తారు, ఇప్పుడు కోవిడ్ టైం హ్యాండ్స్ మనం వాష్ చేసుకుంటూ ఉండాలి. వాష్ చేసుకునేటప్పుడు ఒక 20 seconds మీరు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి టైమర్ అయితే సెట్ చేస్తుంది. సెట్టింగ్స్లో మీకు హ్యాండ్ వాషింగ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇది ఆటోమేటిక్గా వస్తుంది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా సౌండ్ డిటెక్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే వాటర్ ట్యాప్ తిప్పుతారు కదా, వాటర్ సౌండ్ డిటెక్ట్ చేస్తుంది. అండ్ మీరు హ్యాండ్ షేక్ చేస్తుంటారు కదా, రబ్ చేస్తుంటారు కదా, రెండు డిటెక్ట్ చేసి మీకు ఆటోమేటిక్గా టైమర్ ఆన్ చేస్తుంది 20 secondsకి. సో 20 seconds మీరు వాష్ చేసుకునే విధంగా హెల్ప్ చేస్తుంది.
ఇది ఒక కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి SpO2 కూడా ఉంది. మన బ్లడ్ ఆక్సిజన్ ఇది మెజర్ చేస్తుంది నీట్‌గా. సో, బ్లడ్ ఆక్సిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్ తక్కువైనా గానీ మనకి ఇబ్బందే. సో, ఎప్పుడు మనం 97, 98 ఆ పర్సెంటేజ్ మెయింటైన్ చేయడం బెటర్. ఇది దీనిలో ఈ ఫీచర్ కూడా ఉంది. అన్నిట్లో ఉంటుంది. బడ్జెట్ వాచెస్‌లో కూడా మనకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా స్లీప్ గురించి మాట్లాడుకుంటే మాత్రం స్లీప్ మనం సెట్ చేసుకోవచ్చు. బెడ్ టైమ్ మనం టైం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 11-7 సెట్ చేసుకున్నా మనకి రిమైండ్ చేస్తుంది. మీరు ఆ టైంకి పడుకోమని చెప్తుంది. అండ్ ఎవ్రీడే మనకి 7:00 లేపుతుందనమాట. సో, ఇది కూడా కూల్ ఫీచర్. మనం ప్రతిరోజు సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఆటోమేటిక్‌గా ఆ టైంకి అది మనం పడుకోమని చెప్తుంది. అండ్ ఏదైతే టైం మనం పెట్టుకున్నామో ఆ టైంకి లేపుతుంది పొద్దున్నే. సో, ఇదొక్కటి కూల్ ఫీచర్ నాకు హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నేను నార్మల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసేటప్పుడు నోటీస్ చేసింది, మనం వర్కౌట్స్ లైక్ నేను అవుట్‌డోర్ వాక్ చేస్తున్నప్పుడు అది నేను సెట్ చేసుకొని నడుస్తూ ఉంటాను. నడుస్తున్నప్పుడు 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు నడుస్తున్నావు, అవుట్‌డోర్ వాక్ చేస్తున్నావు, రికార్డ్ చేయాలా అని చెప్పేసి. సో, ఆటోమేటిక్‌గా 10 నిమిషాలు మనం వాక్ చేసింది కూడా రికార్డ్ చేస్తుంది. దాని ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి, ఎంత నడిచాము, ఇవన్నీ హార్ట్ రేట్ ఎవ్రీథింగ్ అది రికార్డ్ చేసేస్తుంది ఆటోమేటిక్‌గా. ఇది కూడా ఒక్కోసారి వస్తుంది 80% అంటే 80% హిట్, 20% అవ్వదు. మీరు నడిచే విధానం బట్టి ఉంటదది. సో, ఇది కూడా కొద్దిగా యూజ్‌ఫుల్ ఫీచరే. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ నేనెప్పుడూ టెస్ట్ చేయలేదు. టెస్ట్ చేయకూడదని కూడా అనుకుంటున్నా. ఫాల్ డిటెక్షన్ అయితే ఉంటది. ఒకవేళ మీరు హార్డ్‌గా మీరు అన్‌ఈవెన్‌గా మీరు పడిపోయారనుకోండి, ఇది ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సడెన్‌గా పడిపోతారు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి, హెల్త్ ప్రాబ్లమ్ అయినా గానీ లేకపోతే జారి గానీ ఏదైనా కింద పడినా గానీ, సో, ఫాల్ డిటెక్ట్ చేసి మనం అక్కడైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ పెడతాం. వాళ్ళకి మెసేజ్ అయితే పంపిస్తుంది. సో, వాళ్ళు మనకి వెంటనే మన దగ్గరికి రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇది కూడా మంచి ఫీచర్. అండ్ ఇంకొక ఫీచర్ నాకు బాగా హెల్ప్ అవుతుంది. మ్యాప్స్. కార్‌లో వెళ్తున్నప్పుడు మ్యాప్స్ మనం సెట్ చేసుకుంటాం. నావిగేషన్ పెడతాం. నావిగేషన్ పెట్టినప్పుడు వాచ్‌లో కూడా మనకు ఆ నావిగేషన్ అయితే కనిపిస్తూ ఉంటది. అండ్ ఏదైనా టర్న్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం నావిగేషన్ ఎప్పుడు చూస్తూ ఉండం. మనకి మనం కార్ నడుపుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా వైబ్రేషన్ వస్తుంది. టర్న్ వస్తున్నప్పుడు మనకి వైబ్రేషన్ వస్తుంది. వాచ్‌లో చూపిస్తూ ఉంటది. సరే మనం టర్న్ తీసుకోవాలని చెప్పేసి. సో, ఇది కూడా కొద్దిగా యూజ్ అవుతుంది. కాకపోతే ఊరికే వైబ్రేట్ అవుతూ ఉంటది. సో, కొద్దిగా ఇరిటేషన్ కూడా ఉంటది. కాకపోతే యూజ్‌ఫుల్ ఫీచర్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ న్యూ మోడల్స్‌లో మనకి పోర్ట్రేట్ వాచ్ ఫేస్ కూడా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. మీరు పోర్ట్రేట్ ఫోటోస్ తీస్తారు కదా యాపిల్ ఐఫోన్స్‌లో, వాటిని మీరు వాచ్ ఫేస్‌గా సెట్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తున్నాయి. మీరు చూడడానికైతే మీరు టెస్ట్ చేయండి, ట్రై చేయండి. ఫీచర్ అయితే ఒక పోర్ట్రేట్ తీసుకొని మీరు వాచ్ ఫేస్‌గా పెట్టడానికి చాలా వస్తున్నాయి. చూడడానికి చాలా బాగుంది వాచ్ ఫేస్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ ఇంకా యాప్స్ గురించి మాట్లాడుకుంటే ఏ యాప్స్ మనం యూజ్ చేయాలంటే యాపిల్ వాచ్ యాప్ అయితే కంపల్సరీ ఉండాలి. దీని నుంచి మనం యాపిల్ వాచ్‌ని మనం కనెక్ట్ చేసేది. ఇక్కడ నుంచి వాచ్ ఫేసెస్ ఇట్లాంటివి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఏదైనా యాప్‌ని మీరు కంట్రోల్ చేయాలన్నా గానీ మీకు యాపిల్ వాచ్‌లో యాప్స్ ఉంటాయి కదా! ఈ యాప్స్‌ని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్‌లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు ఇర్రెగ్యులర్ రిథమ్ ఉంటే మనకి నోటిఫికేషన్ పంపమని చెప్పి ఎనేబుల్ చేసుకోవచ్చు. హై హార్ట్ రేట్, లో హార్ట్ రేట్ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంతకన్నా తక్కువ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటది. సో, ఇట్లా మీరు ప్రతి యాప్‌కి కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇక్కడ హ్యాండ్ వాషింగ్ ఉంది. సో, అన్నిటికి మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇదొకటి యాప్ మీరు యూజ్ చేయాలి. అండ్ దీంతో పాటు హెల్త్ యాప్. ఇక్కడ హెల్త్ యాప్ ఏందంటే మీకు మొత్తం మీరు చేసిన రికార్డ్స్ ఉంటాయి కదా! మీరు వర్కౌట్ రికార్డ్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీ స్లీప్ రికార్డ్స్ కానీ, వర్కౌట్ రికార్డ్స్ కానీ, డైలీ ట్రెండ్స్ ఎవ్రీథింగ్ మొత్తం డీటెయిల్‌గా మీకు కనిపిస్తూ ఉంటది. మీరు దీన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం ఇక్కడ మీ ట్రాక్ రికార్డ్ మీరు చూసుకోవాలనుకుంటే మొత్తం మీకు ఇక్కడ ట్రాక్ రికార్డ్ అయితే ఉంటుంది. ఈ యాప్ కూడా మీరు ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 యాప్స్ వాచ్‌కి సంబంధించి మీరు యూజ్ చేయాలంటే యాపిల్ ఐఫోన్‌లో. ఇవి ఫ్రెండ్స్ నాకు నచ్చినవైతే యాపిల్ వాచ్ సిరీస్‌లో నేను యూజ్ చేస్తున్న డైలీ లైఫ్‌లో నాకు చాలా బాగా ఉపయోగపడుతున్న ఫీచర్స్ ఇవన్నీ. అండ్ ఇంకా 2 నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే మాత్రం జిమ్ చేస్తున్నప్పుడు ఎక్కువ స్వెట్ వస్తుంది కదా! బాగా స్వెట్ వచ్చినప్పుడు హార్ట్ రేట్‌ని ఇది మెజర్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటూ ఉంటది ఒక్కోసారి. సో, అదొకటి మైనస్ అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి వర్కౌట్స్ మనకి అన్నీ ఉండవు. సామ్సంగ్ వాచ్‌లో చూసుకుంటే మనకి జిమ్‌కి సంబంధించి కూడా చాలా వర్కౌట్స్ అయితే ఉంటాయి. స్పెసిఫిక్ వర్కౌట్స్ కూడా ఉంటాయి. వాటిని మనం ఆన్ చేసుకొని వర్కౌట్స్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకు అన్నీ ఎక్కువ ఉండవు. మనకు అవుట్‌డోర్ వాక్, ఇండోర్ వాక్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కానీ, మనకి యోగా కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి గానీ స్పెసిఫిక్ వర్కౌట్స్ ఉంటాయి మనకి బైసెప్స్ కానీ, ట్రైసెప్స్ సంబంధించి కానీ, చెస్ట్ సంబంధించి ఇట్లాంటి వర్కౌట్స్ ఉంటాయి కదా! అట్లాంటివి చాలా తక్కువ అయితే ఉన్నాయి. సామ్సంగ్ వాచ్‌తో కంపేర్ చేస్తే ఇవి కొన్ని యాడ్ చేస్తే బెటర్ అనిపించింది వర్కౌట్ మోడ్స్. ఓవరాల్‌గా అయితే మాత్రం వాచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ కూడా చాలా బాగుంటది. 40,000 పైన ఉంది వాచ్. అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో, యాక్యురసీ కూడా చాలా బాగుంటది. సో, ప్రైస్ యాపిల్ కాబట్టి నేనేం కంప్లైంట్ చేయను. కొనేవాళ్ళు కొనుక్కుంటారు అవసరమైన వాళ్ళు.
చాలా ఎక్కువ ప్రైస్ అయితే 40,000 ఇండియాలో. మామూలుగా అయితే మనకు తక్కువ ఉంటుంది, గ్లోబల్గా ఇండియాలో కొద్దిగా ఎక్కువ ప్రైజే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ యాపిల్ వాచ్ సిరీస్ 7 కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్, కంప్లీట్ లాంగ్ టర్మ్ రివ్యూ అని కూడా చెప్పొచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.